వెల్కమ్ టు OSG న్యూస్. ముందుగా బులెటిన్ లోని హెడ్లైన్స్. తమను రెగ్యులర్ చేయాలనే డిమాండ్తో కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులు చేస్తున్న ఆందోళన. విశాఖకే తలమానికమైన రుషికొండ బీచ్ ను బ్లూ ఫ్లాగ్ పేరిట పర్యాటక శాఖ అధికారులు పూర్తిగా దోచేశారు. పరవాడ లైఫ్ సైన్స్ ఫార్మాసిటీలో ఉద్యోగి సూర్యనారాయణమూర్తిపై సమగ్ర విచారణ నిర్వహించాలి. రాష్ట్ర విద్యార్థుల విద్యా కళలను సీఎం చంద్రబాబు ప్రభుత్వం నాశనం చేస్తుంది. విశాఖలో రౌడీ షీటర్లు ఉండకూడదని విశాఖ సిపి హెచ్చరిక. తమను రెగ్యులర్ చేయాలని డిమాండ్తో కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సు చేస్తున్న ఆందోళన శుక్రవారానికి చేరుతుంది. ఈ సందర్భంగా కేజీహెచ్ జగదాంబ జంక్షన్ కేజీహెచ్ వరకు ర్యాలీ నిర్వహించారు. సమస్య పరిష్కారానికి కమిటీ వేయాలని వారు డిమాండ్ చేశారు. తమను రెగ్యులర్ చేయాలనే డిమాండ్తో కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులు చేస్తున్న ఆందోళన శుక్రవారానికి 8వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా వందలాది మందితో భారీ ర్యాలీ నిర్వహించారు. శుక్రవారం ఉదయం కేజీహెచ్ గేట్ వద్ద నుంచి జగదాంబ జంక్షన్లోని క్లాక్ టవర్ వరకు వెళ్లి క్లాక్ టవర్ నుంచి కేజీహెచ్ వరకు ఈ నిరసన ర్యాలీ కొనసాగింది. నర్సుల పోరాటానికి ఇప్పటికే సంఘీభావం ప్రకటించింది. బీవీ రామ్ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాల వల్ల సమస్య ఉత్పన్నమైంది అన్నారు. రోగులకు అవసరమైన వైద్య సేవలు అందించేందుకు నర్సింగ్ విద్యలో డిగ్రీ, పీజీ, పీహెచ్డీ పూర్తి చేసి అనేక సంవత్సరాల నుండి ముఖ్యంగా కోవిడ్ కష్టకాలంలో కూడా వారియర్లుగా పనిచేసిన కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులను పక్కన పెట్టి ఏఎన్ఎంలకు స్టాఫ్ నర్సులుగా పోస్టింగ్లు ఇచ్చే ప్రయత్నం ఎంతమాత్రం సరికాదన్నారు. అధికారులు తప్పులో పట్టిస్తారు. మరి వీళ్ళు రెగ్యులేషన్ చేయమని గత 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల నుంచి డిమాండ్ ఉంది. మరి ఇవాళ సచివాలయం ఏఎన్ఎంఎల్ని ఏ రకంగా తెచ్చారనేది అర్థం కాని పుస్తకం. మరి ఈ రోజు వీళ్ళేమి ఏఎన్ఎంఎల్ పెంచబడుతున్నారు. మాకు న్యాయం చేయడం కోరుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పై పవన్ కళ్యాణ్ మా నమ్మకం ఉంది. మా సమస్యలు కోరుతాను. ఒకటే డిమాండ్ చేస్తాను. దయచేసి ముఖ్యమంత్రి గారు ఒక కమిటీతో మీరు భేటీ అవ్వండి. మీకు తెలుస్తుంది. ఎందుకంటే అధికారులు తప్పులో పట్టిస్తారు. ఈ సమస్యని చిన్న సమస్యలు కాస్త పెద్ద సమస్య మారుతుంది, గట్టిగా మారుతుంది. దయచేసి 2-3 రోజుల్లో ఒక కమిటీతో మీరు భేటీ అవ్వండి, న్యాయం తీర్చండి. నిజంగా మీరు ఏం చెప్తే అది మీరు ఫాలో అవుతారు తప్ప మీకు వ్యతిరేకించే మనం చేస్తాను. మీరు తెలియకుండా కృష్ణబాబు తప్పుడు నిర్ణయాలతో తప్పుడు డైరెక్షన్తో తప్పులో పట్టిస్తారు. అంత దయచేసి కోరిక ఒకటే, తెలుగు శక్తి మీరు సోమవారం నాడు ఒక కంపెనీకి అవకాశం ఇవ్వండి, మాట్లాడండి, మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అప్పుడు మీరు నిర్ణయం తీసుకోండి. అప్పుడు దాకా జీవో బంప్ అయిపోయి రద్దు చేయమని చెప్పి డిమాండ్ చేస్తారు. ఈనాడు మేము పేషెంట్కి రోడ్లు ఎక్కాల్సిన పరిస్థితి ఇచ్చింది అని అంటే 15 సంవత్సరాల నుంచి మేము ఇంత కష్టపడుతున్నా గవర్నమెంట్ మమ్మల్ని గుర్తించట్లేదు. కోవిడ్ ఒక 3 సంవత్సరాలు మన ప్రపంచాన్ని ఎంత కలిసివేసిందో అందరికి తెలిసిన విషయం. అలాంటి సమయంలో కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి పిల్లలు కట్టుకున్న భార్య కూడా వాళ్ళని తాకలేని స్థితిలో వదిలేసినప్పుడు కూడా మేమే గంటలు 8 గంటలు 12 గంటలు కిట్ వేసుకొని పేషెంట్కి అతి దగ్గరలో ఉంటూ సేవలు చేసిన వాళ్ళ స్టాఫ్ నర్సెస్ మాత్రమే చేసామండి. దయచేసి గవర్నమెంట్ మేము విన్నవించుకుంటున్నామండి. మా కోవిడ్ సర్వీస్ కి మిగతా ఏదైతే సీజనల్ డిసీజ్ వస్తాయో ప్రతి డిసీజ్ కి భయపడకుండా దగ్గర నుండి సేవ చేస్తున్నటువంటి కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సెస్ చేయండి. మేము చేస్తున్న పోరాటం న్యాయ పోరాటమేనండి. మేము అన్యాయంగా ఏది గవర్నమెంట్ అయితే అడగటం లేదు. మేము చేస్తున్న పోరాటం న్యాయమైంది కాబట్టి మాకు చాలా మంది వైజాగ్ నుంచి మిగతా దగ్గర నుంచి కూడా సపోర్ట్ ఇస్తున్నారని మన తెలుగు శక్తి అధ్యక్షుడు రామ్ గారు కూడా మనకి అందుకే మాకు కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సెస్ అందరికీ కూడా సపోర్ట్ ఇవ్వడానికి వచ్చారండి. అలాగే కాకుండా మిగతా చాలా మందికి కూడా మేము బీజేపీ, టీడీపీ ప్రతి ఒక్క నాయకులు కూడా కలవడం జరిగిందండి. ప్రతి ఒక్కరు మాకు మద్దతు తెలియజేస్తారు. దయచేసి ఈ విషయాన్ని గవర్నమెంట్ మరొకసారి దయచేసి గవర్నమెంట్ లో మన సీఎం అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మరొకసారి ఈ విషయం గురించి పునఃపరిశీలన చేసి మాకు ఏది న్యాయం జరుగుతుందో ఆ నిర్ణయం తీసుకుంటే శాంతి. విశాఖకే తలమానికమైన రుషికొండ బీచ్ ను బ్లూ ఫ్లాగ్ పేరిట పర్యాటక శాఖ అధికారులు పూర్తిగా దోచేశారని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ అన్నారు. ఈ రోజు ద్వారకా నగర్
పౌర గ్రంథాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పర్యాటకుల మీద రుసులు భారం వేస్తూ ప్రతి నెల లక్షల్లో దోచేసి వాటాలు పంచుకుంటున్నా ఇప్పటికే చర్యలు తీసుకోకపోవటం ఆశ్చర్యకరమని విశాఖ బీచ్లో ఋషికొండకు ఒక్కదానికే ప్రవేశ రుసుము వసూలు చేస్తున్నారు. అందుకు బ్లూ ఫ్లాగ్ సర్టిఫికెట్లు సాకుగా చూపుతున్నారు. అయితే బ్లూ ఫ్లాగ్ నిబంధనల ప్రకారం పర్యాటకులకు కల్పించాల్సిన వసతులు ఏమాత్రం కల్పించడం లేదని అన్నారు. ఆంధ్ర కాంట్రాక్టర్ 5.75 లక్షలు నిర్వహించగా ఆయనను కాదని కేవలం లంచాల కోసం 10,80,000 రూపాయలకు ఒరిస్సా కాంట్రాక్టర్కు దీన్ని కట్టబెట్టారు. పర్యాటక శాఖలో నిబంధనలకు విరుద్ధంగా ప్రవేశించిన అధికారి పాణిగ్రాహి శ్రీనివాస్ దీనిని తన అక్రమ సంపాదనకు అడ్డాగా మార్చుకున్నారు. దీంతో పాటు పలు పర్యాటక ప్రాజెక్టులను భ్రష్టు పట్టించిన ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకుని మాతృశాఖకు సరెండర్ చేయాల్సిందిగా డిమాండ్ చేశారు. విశాఖ మహానగరం, విశాఖ ఉమ్మడి విశాఖ జిల్లాలని ఆంధ్ర ఉమ్మడి రాష్ట్ర చరిత్రలోనే టూరిజంలో అగ్రగామిగా నిలిచినటువంటి విశాఖ జిల్లా, ఈ విశాఖ జిల్లాలో గడిచిన 5 ఏళ్లుగా ఏదైతే వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా 5 ఏళ్లు పదవీ కాలం చేపట్టినటువంటి నాటి నుంచి సాక్షాత్తు భీమిలి మాజీ శాసనసభ్యులు అవంతి శ్రీనివాసరావు గారే టూరిజం మినిస్టర్గా వ్యవహరించినటువంటి వ్యక్తి, అలాగే మాజీ మంత్రి రోజా గారు టూరిజం శాఖ మంత్రిగా వ్యవహరించినటువంటి వ్యక్తి. అలాంటి ఏపీ టూరిజం యొక్క ప్రాజెక్టులు ఏవైతే భవన నిర్మాణ పనులు కాంట్రాక్టులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వైసీపీ నేతల కబందాస్తాల్లోని, వైసీపీ నేతల కబ్జాల్లోని వందల వేల కోట్ల రూపాయలు చేసేటువంటి ఏపీ టూరిజం సంస్థ సంపద అంతా కూడా దోచుకున్నారు. వాటి విషయమై పూర్తి స్థాయిలో ఆధారాలతో కొన్ని అంశాలు కూటమి ప్రభుత్వం దృష్టిలో ఇప్పటికే రాష్ట్ర మంత్రివర్గ పెద్దలు, పర్యాటక శాఖ మంత్రులు కందుల దుర్గేష్ గారికి కూడా 10 రోజుల క్రితం నేను స్వయంగా వెళ్ళి ఫిర్యాదు చేయడం జరిగింది. ఏవైతే గత 5 ఏళ్లలో టూరిజం ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ఆ టూరిజం ప్రాజెక్టులన్నీ కూడా పునఃసమీక్షించాలి. ఏవైతే ఆపరేషన్ మెయింటెనెన్స్ పేరుతో ప్రైవేట్ వ్యక్తుల కబందాస్తాల్లో టూరిజం ఆస్తులు, టూరిజం సంపద ఏదైతే ఉందో వాటిల్ని ఎలక్షన్ కోడ్ ముందరే హడావిడిగా కొన్ని రెన్యువల్స్ చేశారు. పూర్తి స్థాయిలో మీరు సమీక్షించి వాటిలన్నింటినీ కూడా రద్దు చేయాలి. టూరిజం అగ్రగామిగా విశాఖ కేంద్రంగా తీర్చిదిద్దాలని చెప్పి కూటమి ప్రభుత్వం మంత్రివర్యులు దుర్గేష్ గారికి కోరడం జరిగింది. మంత్రి గారు సానుకూలంగా స్పందించి క్షుణ్ణంగా అంశాల వారీగా మీరు నాకు నివేదిక ఇవ్వండి, ఖచ్చితంగా ఎక్కడైతే అవకతవకలు జరిగినాయో, ఏ విధంగా మనం టూరిజం అభివృద్ధి చేయాలో మీరు సలహాలు, సూచనలు, మీ దగ్గర ఉన్న సమాచారం ఇవ్వండి అని చెప్పి సానుకూలంగా స్పందించి చర్యలు చేపడతామని చెప్పిన వెంటనే పరవాడ లైఫ్ సైన్స్ ఫార్మాసిటీలో ఉద్యోగి సూర్యనారాయణమూర్తిపై సమగ్ర విచారణ నిర్వహించాలని సిఐటియు అనకాపల్లి జిల్లా ఉపాధ్యక్షులు డిమాండ్ చేశారు. పరవాడలో ఆయన బాధిత కుటుంబ సభ్యులతో కలిసి మాట్లాడుతూ
అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి పర్వాడ ఎడ్మిరాన్ కంపెనీలో ఈరోజు ఘోర ఘటన అనేటువంటి చోటు చేసుకోవడం కనిపించింది. ఎడ్మిరాన్ లైఫ్ సైన్స్లో మంగళవారం విధులకు హాజరైనటువంటి ఆర్ సూర్యనారాయణ ఈరోజు ట్యాంకులో శవమైతే తేలాడు. శవమైతే తేలడానికి గల కారణాలు, ఎందుకు, ఏ ప్రమాదం వల్ల జరిగింది ఏంటి అనేటువంటిది సమగ్రమైన విచారణ చేయాలని ఫార్మాసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ డిమాండ్ చేస్తూ ఉంది. అలాగే కార్మికుని కుటుంబానికి ₹1 నష్టపరిహారం ఎడ్మిరాన్ లైఫ్ సైన్స్ కంపెనీ చెల్లించాలని, కార్మికులు విధులకు హాజరైతే కార్మికుడి యొక్క భద్రత, రక్షణ, సంక్షేమాన్ని పూర్తి యాజమాన్యాలు వదిలేస్తూ ఉన్నాయి. అందువలన ఈ రకమైనటువంటి ఘటన జరుగుతూ ఉంది. చంటి పిల్లలు అలాగే ఈరోజు తన కుటుంబం వీధిని పడినటువంటి పరిస్థితి. అందుకని వెంటనే దీని మీద విచారణ చేసి ₹1 నష్టపరిహారం చెల్లించాలని మేము సిఐటియు డిమాండ్ చేస్తూ ఉంది. ఈ రకంగా మనుషులు విధులకు హాజరైనటువంటి కార్మికులు మళ్ళీ ఇంటికి సురక్షితంగా వెళ్తారా లేదనేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది. అందుకని ఇట్లాంటి విషయాల మీద ప్రభుత్వం ఇప్పటికైనా సమగ్రమైన విచారణ చేయాలని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ఫార్మాసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు డిమాండ్ చేస్తాం. రాష్ట్ర విద్యార్థుల విద్యా కళలను సీఎం చంద్రబాబు ప్రభుత్వం నాశనం చేస్తుంది అంటూ వైఎస్ఆర్సీపీ నేత ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి హయాంలో తెచ్చిన 17 మెడికల్ కాలేజీలను ఎలా ప్రైవేటు పరం చేస్తారని మండిపడ్డారు. ఈ రాష్ట్రంలో కంబైన్డ్ అండ్ డిఫరెంట్ రాష్ట్రంలో ఆల్విన్ దగ్గర నుంచి హెచ్ఎంటీ బేరింగ్ దగ్గర నుంచి అనేకమైనటువంటి కంపెనీలు మూతపట్టడానికి కారణమయ్యి ప్రైవేటైజేషన్ వైపు ఈ రాష్ట్రం నడిపించినటువంటి వ్యక్తి ఎవరయ్యా ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో అంటే చంద్రబాబు నాయుడు గారే గుర్తొస్తారు. దట్ ఈస్ కాల్డ్ ఎల్పిజి సిస్టమ్, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ అండ్ గ్లోబలైజేషన్. నేనే బిల్ క్లింటన్ తీసుకొచ్చాను, ఆయనకు కూడా సిస్టమ్ నేనే నేర్పాను, తర్వాత మావాడిని కూడా నేర్చుకోవడం కోసం అక్కడ పంపించాను. ఇవన్నీ మాట్లాడిన మాటలు కనపడుతూనే ఉన్నాయి. ఇటీవల అలెస్కా అనేదాన్ని ఒకదాన్ని చెప్తా ఉన్నాడంట. అలెస్కా గురించి మీకు తెలుసా? చిటికేస్తే పలుకుద్ది. అదే ఆ చిటికే వేస్తే బురదను మొత్తాన్ని, ఈ బుడమేరు వాగును మొత్తం వెనక్కి తీసుకోమని అలెస్కాకి చెప్తే అది చేసి ఉండేదేమో. కానీ ఈయన ఎందుకో చెప్పలేదు. ఈ 17 మెడికల్ కాలేజెస్ని ప్రైవేటైజ్ చేయటం కోసం ఎవడిచ్చాడు నీకు హక్కు? స్టేట్ క్వశ్చన్. దీనిలో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు రిజర్వ్డ్ సీట్లు ఉన్నాయి. దాదాపు 4,910 ఈ మెడికల్ కాలేజ్ సీట్లని మీరు మోసం చేసి పేదవాళ్ళకి చదువు దక్కకుండా, డాక్టర్లు కాకుండా పేద వర్గాలకి ఈ మెడికల్ సీట్ని దూరం చేసే ఆలోచన మీరు చేయటం లేదా? దీని మీద పవన్ కళ్యాణ్ గారు మాట్లాడాలని నేను కోరుతా ఉన్నాను. వాళ్ళ ఫ్యామిలీని పక్కన పెడదాం. ఎందుకు నేను పవన్ కళ్యాణ్ గారు మాట్లాడాలని కోరుతున్నానంటే, కాస్త కోస్త సామాజిక స్పృహ ఉన్నట్టుగా మొన్న బుడవేరు వరద వస్తే విజయవాడలో, అంతకుముందు జగన్ గారు వరద సహాయ కార్యక్రమంలో ఆఫీసర్స్ ఉండాలి, ఎమ్మెల్యేలు ఉండాలి, లోకల్ వాళ్ళు అందరూ ఉండాలి, మాలాంటి వాళ్ళు వస్తే ముఖ్యమంత్రి లెవెల్లో ఇబ్బంది పడతారు కాబట్టి సరిగా జరగవు అని జగన్ గారు ఏం చెప్పాడు? పాపం పవన్ కళ్యాణ్ గారు మొన్న అదే చెప్పాడు. జగన్ గారిని ఫాలో అయ్యాడు. చంద్రబాబు నాయుడుతోటి పోటీ పడి, నేను ఆయన సింగనగర్లో తిరుగుతుంటే నేను ఇంకొక నగర్లో తిరిగితే ఇబ్బంది పడతాం, కానీ లెట్ ది వెల్ఫేర్ యాక్టివిటీస్ గోవా అని చెప్పి వదిలేశాడు. ఇప్పుడు ఈ బాధ్యత దాదాపు ఒక 5,000 సీట్లు, మెడికల్ సీట్లు ప్రభుత్వ పరంగా ఉండాల్సినటువంటివి తండ్రి కొడుకులు కుటుంబం కలిసి ప్రైవేటైజేషన్ చేస్తూ ఉంటే, దీనిలో పేద వర్గాలకి, దళితులకు కానీ, బీసీలకు కానీ, మిగతా ఓసీల్లో ఉన్నటువంటి పేదలకు కానీ ఒక్క మెడికల్ సీట్ కూడా రాకుండా చేసే విధానాన్ని, అంటే వాళ్ళు కొనుక్కోవాలి. కొనుక్కునే శక్తి ఎవడుకుంటుంది? మేనేజ్మెంట్ దగ్గర కొనుక్కునే శక్తి ఎవరికి, చాలామందికి ఉండదు. కాబట్టి వదిలేస్తారు. హూ విల్ బికమ్ ద డాక్టర్ నెక్స్ట్ కమింగ్ ఇయర్స్? అంతా వాళ్ళ మనుషులే వస్తారు. అంటే చంద్రబాబు నాయుడు గారి కుట్ర ఏంటంటే, ఎవడైతే డబ్బు ఉన్నాడో, తన సామాజిక వర్గం ఎవడుందో వాడే డాక్టర్గా రావాలి. కాబట్టి ఈ ప్రైవేటైజేషన్ మెడికల్ కాలేజెస్ మీద జరుగుతున్నటువంటి దీన్ని తీవ్రంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తూ ఉన్నది. జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద ఒక లైన్ తీసుకున్నాడు. అవసరమైతే విద్యార్థుల దగ్గరికి వెళ్ళి సమాజంలో ప్రజలకు చెప్పి దీని మీద ఒక తీవ్రమైనటువంటి ప్రజా ఆందోళనకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిస్తుంది. ఒక పక్క మోడీ అమ్మేస్తాడు, ఎల్ఐసిని అమ్మేస్తాడు, విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మేస్తాడు, బిహెచ్ఎల్ అమ్మేస్తాడు, మిధానిని అమ్మేస్తాడు, బీడీఎల్ని అమ్మేస్తాడు, ఈసీఎల్ అమ్మేస్తాడు, మొత్తం ఎవ్రీథింగ్, ఆల్ పబ్లిక్ సెక్టర్స్ క్లోజ్డ్. అంటే పేదవాడు ఎవడో కూడా పబ్లిక్ సెక్టర్లో ఉద్యోగం చేయడానికి లేదు. వాళ్ళ లైఫ్ మార్చడానికి ఏమాత్రం వీల్లేదు. ఇప్పుడే ఐ థింక్ బీజేపీ కూడా మొత్తం రాజ్యాంగాన్ని ఎత్తేసే దశలోకి వెళ్ళిపోయాడు. నిన్నే
రాహుల్ గాంధీ అమెరికాలో ఒక ఇంటర్వ్యూ ఇస్తూ రాజకీయపరమైనటువంటి విభేదాలు మా దేశంలో పెద్దగా కనపడటం లేదు, మాకు బీజేపీ వాళ్ళకి రాజకీయమైన విభేదాలు కాదు, ప్రాథమిక హక్కుల్ని కూడా హరించే దశలోకి బీజేపీ వెళ్ళిపోయిన తర్వాత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుల్ని పేద వర్గాలకి దక్కకుండా చేస్తున్న క్రమంలో మేము పోరాటం స్టార్ట్ చేస్తున్నామని చెప్పాడు. ఎవడిచ్చాడు ఈ రాజ్యాంగాన్ని మీరు పాటించకుండా వేరే విధంగా పరిపాలించే హక్కు బీజేపీ వాడికి ఎవడిచ్చాడు? మోడీ గారు బీసీ అని చెప్తారు, అవునో కాదో ఎవడో తెలియదు. ఒకవేళ అయితే ఎవరిని గురించి ఆలోచించాలి? అసమానతలు ఉన్నటువంటి సమాజాన్ని. విశాఖ నగరంలో అరాచక శక్తులు చెలరేగితే సహించేది లేదు. రౌడీ షీటర్లు, సస్పెక్ట్ షీట్లు ఉన్నవారు నగరం విడిచి పారిపోవాలి. రౌడీ షీటర్లు, సెటిల్మెంట్లు, సివిల్ మేటర్లతో తలదూచితే సహించేది లేదు. ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడిన వారిపై పిడి యాక్ట్ ప్రయోగిస్తాం. ఇప్పుడు 1 జూలై నేను చార్జ్ తీసుకున్నాను విశాఖపట్నం నగర్ కమిషనర్ పోలీస్గా. ఆ రోజు నుండి నేను ప్రతి పోలీస్ ఆఫీసర్కి చెప్తున్నాను, మన నగరంలో రౌడీ షీటర్ జైలు బయట తిరగడానికి లేదు. 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి, రౌడీ షీటర్స్ అందరూ జైలు లోపల ఉండాలి, లేకపోతే జిల్లా బయట ఉండాలి. లేకపోతే వాళ్ళు ఇష్టం ఉంటే పాడిపోవచ్చు కూడా, కానీ బహిరంగంగా తిరగడానికి వీల్లేదు. అందుకే రౌడీ షీటర్స్ అందరి మీద ప్రివెంటివ్ డిటెన్షన్ ప్రపోజల్ పెట్టి లోపలికి పంపిస్తున్నాం. వాళ్ళు ఏదైనా ఆఫెన్స్ చేస్తే అరెస్ట్ చేసి జైలు పంపిస్తున్నాం. రౌడీస్ అందరూ ఈ జిల్లా వదిలేసి పాడిపోవాలి, జిల్లాలో మాత్రం ఉండడానికి వీల్లేదు. ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏదైనా పాల్గొంటున్న పరిస్థితులు అయితే మనకు కనిపిస్తున్నాయి. వాళ్ళు ఎటువంటి సీరియస్గా తీసుకునే అవకాశం ఉండొచ్చు. రౌడీస్ ఎవరైనా చిన్న తప్పు చేసినా మేము కేసు కట్టి అరెస్ట్ చేసి జైలు పంపిస్తాం. డిజర్వింగ్ క్యాండిడేట్స్ మీద జిల్లా బహిష్కరణ ఇది కూడా ఆర్డర్ కూడా పాస్ చేస్తాం. సార్, కొంతమంది బయటికి రాకుండా వెనక నుండి నడిపిస్తారు కొత్త వాళ్ళతో, వాళ్ళకి కూడా ఏ విధమైన మెసేజ్ ఇస్తారు? ఇప్పుడు ముందుకు రాకుండా వెనక నుండి నడిపించినా కూడా మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. మేము వాళ్ళ మీద కూడా కఠిన చర్య తీసుకుంటాం. ప్రజలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, అటువంటి రౌడీస్ ఎటువంటి క్రిమినల్ కాన్స్పిరసీ చేస్తే వెనక నుండి నడిపిస్తూ ఏదైనా ఆఫెన్స్ కమిట్ చేస్తే మా ఫోన్ నంబర్, పర్సనల్ ఫోన్ నంబర్ మీ అందరి దగ్గర ఉంది, 7995095799. పగలు కానీ రాత్రి కానీ 24/7 ఎప్పుడైనా ఈ నంబర్కి కాల్ చేసి వాట్సాప్ ద్వారా, SMS ద్వారా, లేకపోతే డైరెక్ట్గా కాల్ చేసి నాకు తెలియజేయండి. మేము దర్యాప్తు చేసి ప్రతి రౌడీ షీటర్ మీద కఠినమైన చర్య తీసుకుంటాం.